క్రైస్తవులం మేము, జ్ఞానము కలిగిన వారం మేము, తెలివి కలిగిన వారం, క్రీస్తు పిల్లలమని మనం చెప్పుకుంటున్నప్పుడు మనలో ఉండవలసినటువంటి అవగాహన, పాటలు పాడేటప్పుడు మనకు అవగాహన ఉండాలి. ఇప్పటిదాకా మనం ఏం చేసినాం చెప్పండి? ఏం చేసినాం? పాటలు పాడినాం. ఎందుకు పాడినాం చెప్పండి? మాట్లాడరంటారా? ఎందుకు పాడినాం? దేవుడు వింటాడనా? పాటలు ఎందుకు పాడినాము అంటే పాడాలి కాబట్టి పాడినాం. చర్చికి వచ్చి పాటలు పాడాలి కదా, అంతే కదా. పాటలు ఎందుకు పాడినాము అని అంటే పాడాలి కాబట్టి. వాక్యం ఎందుకు వింటున్నారు అని అంటే వినాలి కాబట్టి. పాటలు పాడాలి, వాక్యం వినాలి. పాటలలో ఏముందో మనకు అర్థం కాదు. వింటున్న మనం ఈ వాక్యాన్ని ఏం చేయాలో అర్థం కాదు. ఈ విధంగానే మన జీవితకాలం కొనసాగితే ఎన్ని సంవత్సరాలు మనం దేవుని మాటలు విన్నా ఏ ప్రయోజనం ఉండదు. ఎంత మంచి మంచి పాటలు పాడినా ఏ లాభం అనేది ఉండదు. అందుకోసమే పాటలు పాడేటప్పుడు ఎందుకు పాడుతున్నాం అన్న ఆలోచన, అవగాహన మనకు ఉండాలి. వాక్యం వినేటప్పుడు ఎందుకు వింటున్నాం మనం అనేది ఆ అవగాహన మనకు ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు వినేవాళ్ళు వింటారు కదా. అందరూ ఎంతమంది పాడిరు పాటలు? ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు పాడిరు, అంతేనా? ముగ్గురు నలుగురు పాటలు పాడితే మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? వాళ్ళు పాడుతురు కాబట్టి వెనకాల సప్పట్లు కొట్టాలి, అంతేనా? మనకు తెలిసిన కోణం, మనకు అర్థమైంది. పాట పాడుతున్నప్పుడు పాటతో సమానంగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టడమే మనకు తెలుసు. అసలు ఆ పాటలో ఏముంది అన్న సంగతి తెలుసా? పాడుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. క్రైస్తవులం మేము, జ్ఞానము కలిగిన వారం మేము, తెలివి కలిగిన వారం, క్రీస్తు పిల్లలమని మనం చెప్పుకుంటున్నప్పుడు మనలో ఉండవలసినటువంటి అవగాహన, పాటలు పాడేటప్పుడు మనకు అవగాహన ఉండాలి. పాటలు వినేటప్పుడు అవగాహన ఉండాలి. వాక్యం వినేటప్పుడు కూడా మనకు అవగాహన ఉండాలి. ఇవేమీ లేకపోతే ఎట్లుంటుందంటే గుడ్డోడు, ఎడ్డోడు, చెమిటోడు కలిసి సహవాసం చేసినట్టు ఉంటుంది. ఇవాళ కొంతమంది ఎడ్డోళ్ళు, కొంతమంది చెమిటోళ్ళు, కొంతమంది గుడ్డోళ్ళు అందరు కలిసి సంఘంగా కూడుకొని పాడుతుంటే ఏం పాడుతున్నారో మాకేం తెలియదు అన్నట్టు చెమిటోళ్ళు, అంతేనా? పాడిన దాంట్లో నీకు ఏం అర్థమైందో చెప్పమంటే ఎడ్డోళ్ళు ఏం చెప్తారు? ఇక గుడ్డోళ్ళు అటో ఇటో పాటలు అవి ఇవో పాడుతుంటారు. అంటే ఈ ఎడ్డి భక్తి, గుడ్డి భక్తి మనల్ని పరలోకానికి చేర్చదు. పాటలు పాడాలని చెప్పి బైబిల్లో ఉందా? ఉందా చెప్పండి? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. పాటలు పాడాలని ఉందా బైబిల్లో? ఉందా? ఏమని పాడమన్నారు పాటలు? ఒకసారి చూడండి, ఆ మాట చూడండి ఎక్కడుందో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఏ సంబంధమైనవి? ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, పాటలతో. పద్యములు అంటే తెలుసు కదా, పాటలతో ఒకరికి ఒకరు ఏం చేయాలట? బోధించాలనా? పాడి చూపించాలనా? పాటలతో కూడా ఏం చేయాలంట? బోధించటం. అంటే పాట పాడుతున్నప్పుడు మనకు అర్థం కావాలి అందులో ఉన్న సారం. అర్థమవుతుందా? పాడే పాట ఎలాంటిది? ఆత్మ సంబంధమైన పాటలు మాత్రమే పాడాలి. ఆ పాటలో ఉన్నటువంటి సారము మనకు అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? పాట పాడాలన్నాడు.
అందరూ ఏమన్నాడు? మరలా చదవండి ఆ మాట. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. దేంతో బోధించాలి? పాటలతో కూడా బోధించాలంట. అంటే పాట పాడుతున్నప్పుడు ఎదుటివారికి ఏం కలగాలి? బోధ కలగాలి. ఆ పాటలో ఏముందో అర్థం కావాలి ఫస్ట్. అంతేనా? ఇప్పుడు పాటలు, ఇంతమంది పాటలు పాడారు. ఆ పాటలలో మీకు ఏమైనా అర్థమైందా? ఒక్క పాటలో ఒక్కరికి ఏమైనా అర్థమైందా చెప్పండి? పాటలో ఉన్నటువంటి సారాంశం ఎవరికైనా ఒకరికి అర్థమైందా? చెప్పరేంద్రా, మాట్లాడుకుందాం అని చెప్తే కదా నేను ఫస్టే. మాట్లాడుకుందాం. లాస్ట్ పాటలో ఏమర్థమైంది చెప్పండి? మీకు ఏమర్థమైంది? మిమ్మల్ని అందరిని అడుగుతున్నారు. అందరు చెప్పాల్సిందే సమాధానం. ఏమర్థమైంది లాస్ట్ పాటలో? ఎవరు పాడారు? జాషువా పాడింది కదా. ఏం పాట పాడింది చెప్పండి? పువ్వు లాంటిది. ఇంకా పువ్వు లాంటిది. జీవితం అంటే ఎలాంటిది? పువ్వు లాంటిది. పువ్వు ఏమైపోతుంది? చెట్టు మీద ఉన్నంతసేపు కాస్త నిగనిగ ఉంటుంది. కాస్త ఎండ ఎక్కువైందంటే అది ఏమైపోతుంది? వాడిపోయి రాలిపోతుంది. ఇది అర్థం కావాలి మనకు. మన జీవితం ఎలాంటిదంటే పువ్వు లాంటిది. పువ్వు ఎంతసేపు ఉంటుంది? అది మొగ్గై ఉన్నప్పుడు కాస్త బాగానే ఉంటుంది, కానీ అది పువ్వుగా విప్పబడిన తర్వాత ఇక ఎంతసేపు ఉండదు. అది అర్థమవుతుందా? ఎక్కువసేపు అది నిలబడదు. మనకు అర్థం కావాలి. పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థం కావాలి. పాట బాగుంది అని చెప్పేసి రాగం మీద ఆలోచన పెట్టుకొని పాట మీద ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు. కానీ ఆ పాటలో మన జీవితం గురించి ఏమైనా ఉందా అని అన్నప్పుడు లాస్ట్ పాటలో మనం పాడిన పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటిది? పువ్వు లాంటిది జీవితం. పువ్వు లాంటిది జీవితం అని ఎందుకు చెప్పిండు అంటే ఆ పువ్వు ఎంతసేపు నిలబడదు. చెట్టుకు పువ్వు పుష్పించిన తర్వాత చాలాసేపు ఉండదు. కొద్దిసేపు తర్వాత అది ఎండకు వాడిపోయి రాలిపోతుంది. మన జీవితం కూడా అంతే. మనం కొద్దిసేపు ఈ ప్రపంచంలో వెలిగినట్టుగా అలా కనిపించి రాలిపోతాం. మనం కూడా మన జీవితం. పాటలు పాడుతున్నప్పుడు ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది పాటకు తగినట్టుగా చప్పట్లు కొడతారు కాబట్టి తప్ప ఆ పాటలో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తుపట్టరు. పాడుతున్న ప్రతి పాటలో అర్థం ఉంటుంది. అందుకోసమే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు ఏం చేయాలట? బుద్ధి చెప్పాలి. అదేనా? చదవండి ఇప్పుడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. అంటే నేను పాట పాడుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు పాట పాడుతున్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒకనికి పాటల ద్వారా ఒకరికి ఒకరు బోధించినట్టు ఉంటుంది. అయితే పాటలు పాడుతున్నప్పుడు పాడుకో, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అటు ఇటు చూసుకోవటం, ఏదో అనుకోవటం, ఏదో చేసుకోవటం, చప్పట్లు ఏదో కొట్టాలి కాబట్టి కొట్టడం అనేది ఇవి చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. అందుకోసమే ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోవాలని చెప్పి వాక్యం చెప్తుంది. పాటలు పాడాలి, కానీ ఆ పాటలు ఆత్మ సంబంధమైన పాటలుగా ఉండాలి. ఆ పాటల ద్వారా ఒకరికి బుద్ధి చెప్పుకోవాలి. ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు
మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడాలి అని అన్నాడు. ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికి ఒకరు ఏం చేయాలట? హెచ్చరించాలి. జీవితం చాలా అల్పమైనది, జీవితం చాలా చిన్నది. ఈ జీవితం ఇప్పుడు కనపడుతుంది, మరి కొద్దిసేపట్లో ఉంటుందో ఉండదో మనకు తెలియదు అని చెప్పి ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికి ఒకరు ఏం చేయాలట? హెచ్చరించుకోవాలి. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి ఈ పాటల ద్వారా. కానీ మనం పాటలు పాడుతున్నాం, కానీ పాటలలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించట్లేదు. పాటలు పాడాలి కానీ ఆ పాటలో ఉన్నటువంటి సారాన్ని బట్టి మనము హెచ్చరించబడాలి, బోధించబడాలి. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకందరికీ జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ఉండటం మంచిది కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా చేసే ప్రయత్నం చేద్దాం.